హాయ్ అండి. డ్యూటీ ప్యాంట్ అయితే ఇలా సైడ్లు మనకి మోడల్గా కుర్చీలు వచ్చేలాగా అయితే ఎలా కటింగ్ చేసుకోవాలో ఎలా కుట్టుకోవాలన్నది ఈ వీడియోలో చాలా క్లియర్గా ఉంది. ఎవరైనా చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. ఇలా మనకు డౌన్లో అయితే ఈ విధంగా వస్తుంది. సైడ్లు ప్యాంట్ అయితే ఇక ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ మొత్తం అంతా కూడా కుర్చీలు వస్తాయి. ఎందుకంటే అవి సైడ్ డిజైన్ రావాలి కాబట్టి మనం ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ కూడా ఒకే విధంగా కుర్చీలు ఎలా పెట్టుకోవాలో ఎంత క్లాత్ ఏంటన్నది చాలా వివరంగా ఫస్ట్ నేనైతే 2 మీటర్స్ తీస్తున్నాను. ఒక పావు ఇంచి ఎక్స్ట్రా కూడా ఉంది. నేనైతే మొత్తం కూడా తీసుకుంటున్నాను. 2 మీటర్లు అయినా సరిపోద్ది. ఇది కరెక్ట్గా 2 మీటర్ల పావు అయితే ఉంది. నేనైతే ఫస్ట్ బెల్ట్ తీసేసుకుంటున్నాను. పై పార్ట్ ఇలా 2 మడత మీద ఫోల్డ్ చేసి అది మళ్ళీ ఇలా 4 మడత మీద ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను. లూజ్ ఎక్కువ కావాలి కాబట్టి పొడవు ఒక 9 ఇంచీలు ఇలా తీసుకోవాలి. 2 సైడ్లు కూడా 9 ఇంచీలు కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా మార్కింగ్ చేసుకున్న క్లాత్ని స్ట్రైట్గా అయితే కటింగ్ చేసుకోవడమే. ఇలాగా 2 మీటర్ల పావులోది క్లాత్లోదే తీసుకోవాలి. ఫస్ట్ బెల్ట్ తీసుకున్నాక 2 మడతలు ఫోల్డ్ చేసాం కదా, ఇలా ఓపెన్ చేసుకొని అదే క్లాత్ మనకి పైన ఎంత లూజ్ అయితే కావాలో అది ఇలా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ అయితే ఒక పీస్ ఫోల్డ్ చేసుకొని దానికి ఎంత తక్కువ వస్తుందో అలా ఒక సైడ్ అయితే ఇలా వేసుకోవాలి. అది మొత్తం నేను లూజ్ అయితే నేను 13 ఇంచీలు అయితే తీస్తున్నాను. ఒక సైడు రెండు కలిపి ఇలా 23 ఇంచీలు అయితే రావాలి. 13 ఇంచీలు ఎక్కువైపోద్ది కాబట్టి ఇలా 2 మడతల మీద 23 ఇంచీలు వచ్చేలా చూసుకోవాలి. ఖర్చులోకి 6 ఇంచు ఇలా ఇంచి వెళ్ళిపోద్ది కాబట్టి ఇలా 23 ఇంచీలు తీసుకొని పక్కన పెట్టుకొని మిగతా 2 మీటర్ల క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ మొత్తం కూడా ఇలా 2 మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి. మొత్తం అంతా కూడా ముడతలు లేకుండా ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా 2 మడతల మీద ఫోల్డ్ చేసుకొని ఆ క్లాత్ సైడ్ పట్టుకొని దానిపైన ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి. చూసారు కదా, స్క్వేర్ షేప్లో వచ్చింది. ఈ షేప్లో అయితే వేసుకున్నాక పైన ఒక 2 ఇంచీలు మార్కింగ్ చేసుకోవాలి. 2 సైడ్లు కూడా ఇలా తీసుకొని మార్కింగ్ చేసుకున్నాక ఈ సైడ్ కుర్చీలకు వస్తుంది ఈ బెల్ట్. అలాగే దానికి స్ట్రైట్గా డౌన్లో కూడా ఒక 2 ఇంచీలు మార్కింగ్ చేసి కిందకి పొడవు కిస్తా దగ్గరికి మనం 9 ఇంచీలు ఇవి కూడా మార్కింగ్ చేసుకోవాలి పొడవు. ఆ డౌన్లో కూడా 2 ఇంచీలు మార్కింగ్ చేసి స్ట్రైట్గా ఇలా నెక్ టైప్లో గీసుకొని ఇది కూడా డౌన్లో ఒక 6 ఇంచు గ్యాప్ ఇచ్చుకొని లోతు అయితే తీసుకోవాలి. కిస్తా దగ్గర పట్టికుంటా ఈ లోతు అయితే మనం తీసుకున్నాక మళ్ళీ దానికి స్ట్రైట్గా పాదాల దగ్గరికి కటింగ్ అయితే చేసుకోవాలి. దీనికైతే నేను ఒక 6 ఇంచీలు అయితే మనం తీసుకోవాలి. ఇలా కొలత టేప్తో తీసుకొని ఒక 6 ఇంచీలు అయితే తీసుకోవాలి. నేను పాదం చిన్నదే నేను కుట్టి ప్యాంట్ పాపకైతే, అందుకని నేను ఒక 5 ఇంచీలే తీస్తున్నాను. అలాగే మనకి 2 సైడ్లు కూడా ఒకే పొడవు వచ్చిందో లేదో చూసుకున్నందుకైతే పైనుంచి ఇలా కొలత అయితే తీసుకోవాలి. ఎంత పొడవు ఉందో చూసుకొని 2 సైడ్లు కూడా ఒకే విధంగా మార్కింగ్ చేసుకొని నెంబరు ఇలా చేసుకోవాలి. 5:30 వచ్చింది కదా, ఇలా 5:30కి 2 సైడ్లు కూడా చూసుకొని ఇలా తీసుకోవాలి. మీకు ఇంకా పాదం కొంచెం లావుగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, పాదం దూరదు అనుకుంటే 6 ఇంచులు కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా ఏ సైడ్ ఆ సైడ్ కటింగ్ అయితే చేసుకోవడమే. మళ్ళీ అక్కడ చిన్న ఘాటు కూడా పెట్టుకోవాలి. ఫస్ట్ కట్ చేసింది ఇదైతే కిస్తా దగ్గర, ఇది కూడా సెకండ్ అయిపోయింది. ఇది పాదం దగ్గరది. క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇది కూడా కటింగ్ అయితే అయిపోయింది, ప్యాంట్ కటింగ్. ఇప్పుడు మనం కుట్టుకోవడం నీట్గా కుట్టుకోవాలి. అలాగే సైడ్ది ఒక సైడ్ అయితే ఫోల్డ్ చేసే ఉంటుంది, ఇలా ఓపెన్ చేసుకోవాలి. అది ఒకసారి ఓపెన్ చేసుకుంటే ఏ సైడ్ ఆ సైడే ఓపెన్ అయిపోద్ది. 2 పీసెస్ అయితే ఇలా వస్తాయి. అవి మళ్ళీ ఒకసారి మీకు డౌట్ ఉంటే ఇలా 2 మడతలు ఫోల్డ్ చేసుకొని డౌన్ ఎటు సైడ్ వస్తుంది, పైన మనకి కిస్తా దగ్గర ఎటు సైడ్ వస్తుందని ఇలా వేసుకోవాలి. చూసారు కదా, ఒకే సైడ్కి కిస్తా సైడ్ వస్తుంది కదా, ఈ సెంటర్లో మనకి కుర్చీలు అయితే ఇలా పెట్టుకోవాలి. మనం కుట్టేటప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి చూపించాను కదా, ఫస్ట్ అయితే మనం పై బెల్ట్ రెడీ చేసుకోవడమే. కటింగ్ చేసిన బెల్ట్ని 2 జాయింట్లు చేసుకోవాలి. 2 పీసెస్ కదా, 2 కూడా ఇలా జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్నాక 2 సైడ్లు కూడా మనం
ఒక 2 ఇంచులకి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. సైడ్లు బంద్ ఎక్కించుకున్నందుకు కుడతాం కదా, దానికి యూజ్ చేయనందుకు 2 సైడ్లు కూడా ఇలా ఒక 1/2 ఇంచు లోపల ఫోల్డ్ చేసుకొని సైడ్లు అయితే ఫస్ట్ కుట్టేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత పైన బంద్ ఎక్కించుకున్నందుకు 1 ఇంచు ఇలా ఫోల్డ్ చేసుకున్నాక లోపలికి 1/2 ఇంచు ఫోల్డ్ చేసి దానికి ఫస్ట్ కొంచెం మొత్తం అంతా కూడా బెల్ట్కి ఇలా 1 ఇంచు ఫోల్డింగ్లోనే మొత్తం అంతా ఒక 1/2 ఇంచు లోపల ఫోల్డ్ చేసుకొని మొత్తం కూడా ఇలా నీట్గా అయితే కుట్టేసుకోవాలి. చూసారు కదా, ముడతలు పడకుండా ఒకే లెవెల్లో 1 ఇంచు అయితే ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవడమే. లాస్ట్ని చిన్న రఫ్ లాక్కొని దారం అయితే కటింగ్ చేసుకున్నాక సైడ్లు ఉంటాయి కదా, ఇవి కూడా యాడ్ చేసుకొని 1 ఇంచు గ్యాప్ ఉంచి ఇవి కూడా ఇలా కలిపేసుకోవాలి. ఇంచి అంటే ఫోల్డింగ్ చేసిన కంచి కాకుండా దాని డబుల్లో చూసుకొని ఇలా 2 కూడా జాయింట్ చేసుకోవడమే. మనకి పైన బెల్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఇలాగా ఒకసారి 2 మడతల మీద ఇలా ఫోల్డ్ చేసుకొని చిన్న ఘాటు పెట్టుకోవాలి. కుర్చీలు పెట్టుకునేటప్పుడు మనకి అంచనాకైతే ఇలా 4 ఘాట్లు వస్తాయి. ఇవి ఒకటి ఆల్రెడీ కుట్టు వస్తుంది. ఇలా 2 మడతల మీద చేసాక మళ్ళీ ఇలా 4 మడతల మీద వేసుకొని కూడా సెంటర్లో ఘాటు పెట్టుకోవాలి. అది అయిపోయింది కదా, మిగతా ప్యాంట్ క్లాత్ తీసుకొని డౌన్కి మనం పాదం దగ్గర ఫస్ట్ ఇలా లోపలికి 1/2 ఇంచు ఫోల్డ్ చేసుకొని డౌన్లో అయితే కుట్టేసుకోవాలి. అది ఎక్కువ మనం ఫోల్డ్ చేయవసరం లేదు, ఒక 1/2 ఇంచు అయితే సరిపోద్ది. ఈ మోడల్కి ఇలాగే కుట్టుకోవాలి. నేను ఎలాగైతే కుట్టానో అదే విధంగా ఇలా కుట్టేసుకున్నాక పాదం దగ్గర అదే కుట్టు నుంచి పైకి అదే క్లాత్ ఓపెన్గా సెంటర్లో కట్ చేసాం కదా 2 ఇంచులు, అక్కడ మనం ఏ సైడ్ ఆ సైడే కుర్చీలు పెట్టుకోవాలి. ఫస్ట్ ఘాట్ అయితే ఉంటుంది, అక్కడి నుంచి చూసుకొని ఇలా మన సైడ్ కాకుండా కుర్చీలు అవతల సైడ్కి ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇలాగా కుర్చీలు అయితే ఒక్కొక్క 1/2 ఇంచు గ్యాప్ చూసుకొని ఈ విధంగా అయితే కుర్చీలు మొత్తం కూడా పెట్టేయాలి. ఒకే లెవెల్లో కాకుండా స్టార్టింగ్ చూసారు కదా, ఘాట్ కాంచి మనం పైకి ఇలా 1/2 ఇంచు ఇలా గ్యాప్ తీసుకొని పైకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా క్లాత్ ఎక్కడి వరకు అయితే ఉందో అదంతా చూసి ఇలా పైకి అన్నీ కూడా ఇలా కుర్చీలు వచ్చేలాగా చూసుకోవాలి. అలాగే ఆ ఘాట్ నుంచి దీని లూజు కూడా 11 ఇంచులు రావాలి. ఎందుకంటే పైన మనకు బెల్ట్ లూజుని పెట్టే ఇది కూడా వస్తుంది. మీకు ఫస్టే డౌట్ లేకుండా బెల్ట్ కుట్టుకున్న వెంటనే అది లూజ్ ఎంత ఉందో చూసుకొని దాన్ని పెట్టి మనం అయితే కుర్చీలు పెట్టుకోవాలి. చూస్తారు కదా, ఇలా తీసుకొని కరెక్ట్గా 11 ఇంచులు అయితే వస్తుంది. సేమ్ రెండో సైడు అలాగే రావాలి. అలాగే మనం ఇలా కుర్చీలు కూడా చెప్పాను కదా, సెంటర్లో ఘాట్ చూసుకొని మళ్ళీ ఇది ఇలా ఫ్రంట్కి వచ్చేలా పెట్టుకోవాలి. ఇలాగైతే అవ్వదు, మనం మళ్ళీ ఈ క్లాత్ని ఇలా తిప్పుకొని ఇక్కడి నుంచి మళ్ళీ సెంటర్లోంచి ఆ ఘాట్ కంచి ఇలా పైకి రెండో సైడ్ కూడా సేమ్ కుర్చీలు అలాగే పెట్టుకొని రావాలి. ఫస్ట్ ఎలా అయితే పెట్టామో ఇలా ఫోల్డ్ చేస్తున్నాను, అదేవిధంగా ఇలా పైకి మొత్తం కూడా ఫోల్డ్ చేసుకుంటూ కుర్చీలు అయితే పెట్టేయాలి. మనం కుర్చీలు పెట్టడం వల్లే ఆ మోడల్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. అందుకే మనం కుర్చీలు పెట్టేటప్పుడు కూడా చాలా నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకున్నామంటే మనకి చాలా క్లియర్గా నీట్గా కూడా వచ్చేస్తుంది. సైడ్ మోడల్ అయితేని కుర్చీలన్నీ కూడా పెట్టేస్తాం కదా, ఈ సైడ్ కూడా అలాగే అటు సైడ్ 11 ఇంచులు వచ్చింది కదా, సేమ్ ఇటు కూడా అంతే వచ్చిందో లేదో చూసుకోవాలి. ఇలా వస్తుంది మనకి కుర్చీలన్నీ అయిపోయాక. చూసారు కదా, మోడల్ అయితే దిగేసింది, ఒక సైడ్ అయితే అయ్యింది. మళ్ళీ సేమ్ మనం రెండో సైడ్ది కూడా అలాగే కుట్టుకోవాలి. పాదం దగ్గర ఫస్ట్ ఇలా అరించి లోపలికి ఫోల్డ్ చేసుకొని మొత్తం కూడా ఇలా కుట్టేసుకోవాలి. అలాగే పైన కూడా సెంటర్లో అయితే ఘాటు పెట్టాం కదా, అక్కడి నుంచి మళ్ళీ కూడా మనం సేమ్ ఇలాగే కుర్చీలు పైకి పెట్టుకుంటూ 2 సైడ్లు కూడా అదే విధంగా కుట్టుకోవాలి. 2 కూడా మీకు కుట్టేటప్పుడు క్లియర్గా చూపించానంటే చాలా వివరంగా అర్థమవుతుందని నేనైతే అవి కూడా సేమ్ కుట్టేదే కానీ వదిలేకుండా అది కూడా ఎలా కుట్టుకోవాలన్నది చూపిస్తున్నాను. ఇలా 2 సైడ్లు కూడా మనం
ఒకే లెవెల్లో కుర్చీలు అయితే వచ్చేలా చూసుకోవాలి. ఒక 6 ఇంచి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ అంచనాగా ఒక సైడ్ అయితే ఎలాగే కుట్టామో అదే విధంగా రెండో సైడ్ కూడా మనం కుట్టుకుంటూ వచ్చేయాలి. మనం మట్టికి 2 సైడ్లు కుట్టుకున్నా సరే ఒక సైడ్ కుట్టినా మనం కుట్టేటప్పుడు మట్టుకి కంపల్సరీగా 11 ఇంచీలు వచ్చిందా లేదని చూసుకోవాలి. మళ్ళీ సేమ్ ఇది కూడా సెంటర్ నుంచి మనకి ఇలా పైకి ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకోవాలి. అది మన సైడ్ కానీ కుట్టుకున్నాం అంటే మళ్ళీ ప్యాంట్ అంతా కూడా ఉల్టా అయిపోద్ది, ఆ డిజైన్ అయితే రాదు. రెండు సైడ్ది కూడా మనకి ఫినిష్ అయిపోయింది. సేమ్ అలాగే రెండు కూడా ఒకే విధంగా వచ్చాయి కదా కరెక్ట్గా. అలాగే ఇప్పుడు ఫస్ట్ రైట్ సైడ్ ఇలా వేసుకొని ఒక ఫ్రంట్ సైడ్ ఈ కిస్తాల సైడ్లు రెండు జాయింట్ చేసుకోవాలి. దానిపైన ఇలా వేసుకొని కుట్టయితే ఏ సైడ్ ఆ సైడే ఇలా కిస్తాల సైడ్ది జాయింట్ చేసుకోవాలి. రెండు ఫ్యాంట్లది కూడా రెండు సైడ్లది కూడా. ఫస్ట్ అయితే ఒక సైడ్ది ఇలా జాయింట్ చేసుకొని సేమ్ రెండో సైడ్ది కూడా అలాగే జాయింట్ చేసుకోవాలి. ఫ్యాంట్లు ఫస్ట్ ఇలా కిస్తాల దగ్గర జాయింట్ చేసుకున్నాకే అప్పుడు ఏ సైడ్ దా సైడ్ సపరేట్ అవుతుంది. ఇలా రెండో సైడ్ కూడా కిస్తా కాడ మనం క్లియర్గా ఇలా కుట్టుకొని నీట్గానే అవి ఇలా సపరేట్గా చేసుకోవాలి. రెండు పాదాలు సపరేట్గా అయ్యేలాగా ఇలా రెండు కాళ్ళు సపరేట్ అయిపోయింది చూస్తారు కదా. ప్యాంట్ అయితే కిస్తా దగ్గర జాయింట్ చేయగానే ఏ సైడ్ దా సైడ్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఈ పాదాల కాడ మనం ఒక 1/2 ఇంచి ఖర్చు తీసుకొని కుట్టయితే వేసుకోవాలి. మరి ఎక్కువ అవసరం లేదు. కింద డౌన్లో మనం చిన్న రఫ్ లాగి అక్కడి నుంచి మొత్తం స్ట్రైట్గా కుట్టయితే వేసుకోవాలి. కానీ సెంటర్లో మనకి కొంతమందికి క్రాస్ వచ్చిన ఏదైనా తేడా వస్తే ఇక్కడ ఉగ్గొచ్చేస్తుంది. నేనైతే మీకు అది క్లియర్గా అర్థం అవ్వాలని ఇక్కడైతే ఆపేస్తున్నాను. అంటే డబుల్లో మళ్ళీ ఎక్కువ క్లాత్ రాకూడదని ఈ రెండో సైడ్ కూడా అక్కడ ఆపేసి సేమ్ ఫస్ట్ ఇది ఇటు సైడ్ ఎలాగేసామో అది కూడా సేమ్ అలాగే ఈ సైడ్ది కుట్టేసుకోవడమే. ఇక్కడ కూడా చిన్న రఫ్ లాగి ఒక 1/2 ఇంచి ఇలా ఖర్చు ఉంచుకొని మొత్తం అంతా కూడా కుట్టు వేసుకొచ్చేయాలి. చూస్తారు కదా నేను కుట్టింది అయితే ఇది క్లాత్ ఎక్స్ట్రా రాలేదు. మళ్ళీ కరెక్ట్గానే అక్కడికి పాయింట్ దగ్గరికి అయితే సెంటర్లో వస్తుంది. దాన్ని ఇలా జాయింట్ చేసుకొని మొత్తం అంతా మళ్ళీ మీకు కాలితే రెండో కుట్టు కూడా వేసుకోవడమే. ప్యాంట్ అయితే డౌల్లో కుట్టేసాము. ఇప్పుడైతే పైన బెల్ట్ కుట్టుకున్నాం కదా, ఇది దానికి జాయింట్ చేసుకోవాలి. ఇది సైడ్ కాకుండా ఫ్రంట్ కుట్టు వస్తుంది కదా, అలాగే ఈ ఫ్రంట్ ముందు చూసుకొని అక్కడి నుంచి జాయింట్ చేసుకోవడమే. ఫస్ట్ అయితే నేను ఫ్రంట్దే జాయింట్ చేస్తున్నాను, పైది అలాగే మనం డబుల్లోది కూడా రెండు చూసుకొని ఫస్ట్ కుర్చీలు కిందన వేసుకొని దానిపైన ఇలా బెల్ట్ వేసుకొని రెండు కూడా చూసుకుంటూ జాయింట్ చేసుకోవడమే. అలాగే ఫస్ట్ మనం ఘాట్లు పెట్టాం కదా, వీటికి కూడా సెంటర్ ఘాట్ ఉంటుంది కాబట్టి ఆ ఘాట్ ఇలా కరెక్ట్గా వచ్చిందా లేదని చూసుకొని ఘాట్ అయితే ఉంది కదా అది రెండు కూడా అక్కడికి వచ్చేలా చూసుకోవాలి. ఒకవేళ మీకు ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది అనిపిస్తే బెల్ట్ దగ్గర కుర్చీలు సరి చేసుకొని మళ్ళీ మనం కరెక్ట్గా వచ్చేలాగైతే కుట్టుకోవాలి. అందుకే కుర్చీలు పెట్టేటప్పుడు క్లాత్ కరెక్ట్గా పైన బెల్ట్ ఎంత ఉందో అంతా వచ్చిందా లేదన్నది చూసుకోవాలి. చూస్తారు కదా మళ్ళీ సేమ్ అలాగే మనం ఘాటు పెట్టిన దగ్గరికి అయితే రెండు సైడ్లు కూడా కరెక్ట్గా వచ్చింది. క్లాత్ అంతా కూడా అలాగే చూసుకుంటూ కుట్టు అయితే జాయింట్ చేసుకుంటూ వచ్చేయాలి. మొత్తం కూడా కరెక్ట్గా అయితే ఈ ప్యాంట్కి మొత్తం కూడా వచ్చింది. కుట్టు అయితే వేసుకున్నాము. మనకి ఇంకా కుర్చీలు ఇప్పే పని లేదు, కరెక్ట్గా వచ్చింది కాబట్టి ప్యాంట్ అయితే అయిపోయింది. చూసారు కదా కుర్చీలు ప్యాంట్ బెల్ట్ కానీ చాలా నీట్గా వచ్చింది. దీని పైకి ముందు మనం వేరే క్లాత్ తీసుకొని అందులో క్లాత్ ఇలా 1 ఇంచి ఎడల్పు ఉంచుకొని దానికి ఎంత పొడవు కాలితే అంత పొడవు చూసుకొని కటింగ్ చేసుకున్నాక బంద్ అయితే కుట్టేసుకోవాలి. ఆ క్లాత్లో ముక్కలు జాయింట్ చేసుకొని అది కూడా ఇలా రెండు సైడ్లు కూడా లోపల ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్నట్టయితే దారాలు అవి ఊడవు. ఇలా స్టార్టింగ్లో చిన్న రఫ్ లాగి రెండు సైడ్లు కూడా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ క్లాత్ అంతా కూడా అలాగే కుట్టుకుంటూ వచ్చేయాలి. బందు మనకి ఎంత సన్నంగా ఉంటే అంత నీట్గా వస్తుంది. అది లావ్ అయినా బాగోదు కదా, అందువల్ల 1 ఇంచి ఎడల్పు ఉంటే సరిపోద్ది.
ఇలా సన్నంగా అయితే వచ్చేస్తుంది. మొత్తం కూడా ఇలా కుట్టుకున్నాక ఒక పిన్ సహాయంతో పిన్ తీసుకొని ఇలా అయితే బంద్ మొత్తం ఎక్కించుకోవడమే. ప్యాంట్ అంతా కూడా ఇలా బంద్ మొత్తం పిన్నిస్తే అయితే ఈజీగా అయిపోద్ది. ఎక్కించాం కదా, ఒక 2 ఇంచులు ఇలా పొడవుంచి మొత్తం అంతా సర్దుకోవాలి. క్లాత్ నీట్గా సర్దుకున్నాక నేనైతే కరెక్ట్గా సెంటర్లో అది తక్కువ ఎక్కువ బంద్ ఊడకుండా ఇలా దారంతో అయితే రఫ్ లాగుతాను. మనం ఏ ప్యాంట్ లాక్కున్నా సరే బంద్ అయితే ఇలా ఊడదు మనం లాగినా. ప్యాంట్ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నచ్చితే లైక్ చేయండి.